ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో దానికి సంబంధించి ఈరోజు కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది కేంద్ర కేబినెట్ సమావేశంలో నిన్న. సో దానికి సంబంధించి పొదుపు మంత్రం అంటే ఈ యొక్క ఇంధనకు సంబంధించినటువంటి దానిలో అందరూ కూడా పొదుపు చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పడంతో ఆయనే పాటిస్తున్నాడట. 2 కాన్వాయ్లతోటి మొత్తం ఆయన ఆ యొక్క కాన్వాయ్ పోతున్నట్టుగా ఆయన చాలా స్పష్టంగా తనకు ఉన్నటువంటి భారీ కాన్వాయ్ని తొలగించినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే మోడీ బాటలో చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. దేశమంతా కూడా ఈ మోడీని ఫాలో అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మంచి పరిణామమే, తప్పేమీ లేదు. కానీ ఇది చేతులు ఎత్తేస్తుందా అంటే దేశంలో డేంజర్ బెల్స్ మోగించిందా, ఇది ఏ ఆర్థిక మందం దిశగా భారతదేశం ముందుకు పోతుందా, ఏదైనా ప్రమాదంలో ఉన్నామా అనేటువంటి భయాలు ఈరోజు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. సో సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు, ఢిల్లీలో కేవలం 2 కార్ల కాన్వాయ్తోనే వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ చూస్తాను. తనతోనే ప్రారంభించిన ప్రధాని మోడీ కేవలం 2 వాహనాలతో కాన్వాయ్, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచాలని సూచన, ఇంధన పొదుపు కోసం ప్రభుత్వంలో విద్యుత్ వాహనాలు వినియోగించాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, తనతో సహా అన్ని స్థాయిల్లో కాన్వాయ్లు సగానికి కుదించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం, ఇదే బాటలో పలు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా అంటూ చూస్తాను. ఇది ఒక మంచి ప్రయత్నము. మీకు మీరుగా కాన్వాయ్లు తగ్గించుకోవడం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇది ప్రజల యొక్క డబ్బులను సేవ్ చేయడం, ఇంధనం కూడా సేవ్ చేయడము, ఇది చాలా ఇంపార్టెంట్ యొక్క విషయం. మీరు తగ్గిస్తున్నారంటే 100% అప్రిషియేట్ చేయాల్సిందే. సో పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచం మొత్తం కూడా విలవిల్లాడుతోంది. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధనాల కొరత, ధరల పెరుగుదలతో జనజీవనం అతలాకుతలమవుతుంది. భారత్ ఇన్నాళ్ళు తట్టుకున్నా ఇకపై మనము ఆ పరిణామాలు ఎదుర్కొనక తప్పని పరిస్థితిలో ప్రధాని మోడీ పిలుపు మేరకు పొదుపు మంత్రం పాటించేందుకు దేశం సిద్ధమైంది. మోడీ స్వయంగా తన కాన్వాయ్లోని వాహనాలు సగానికి తగ్గించాలని, విద్యుత్ వాహనాలను పెంచాలని నిర్ణయించారు. ఇక ఇంధన వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వంలో విద్యుత్ వాహనాలు వినియోగించాలని, లీజుకు కూడా ఈవీలనే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఏపీ సీఎం కూడా ఆయన పిలుపునకు దానిలో 50% వాహనాలను తన కాన్వాయ్లో తగ్గించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది చాలా ప్రముఖమైనటువంటి విషయం. సో అందరూ కూడా మరి దేశం అధోగతి పాలవుతోంది కాబట్టి మన దేశంలో ఈ యొక్క ఇంధన కొరత ఉంది కాబట్టి అందరూ కూడా పొదుపు చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మోడీ చెప్తున్నారు, ప్రధాని మంత్రి మోడీ చెప్తున్నారు. దానికి అనుగుణంగా మనందరం కూడా పాటించాలి. సరే, రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, కానీ తప్పదు. కొన్నిసార్లు ఆ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి మనం కూడా పాటించాల్సిన అవసరం ఏర్పడింది. అనవసరంగా మనము ఇంధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. సో ప్రధాని నరేంద్ర మోడీ యొక్క గండం నుండి గట్టెక్కే విధంగా మీ యొక్క పాలన ఉండాలి. లేదంటే మాత్రం మిమ్మల్ని 100% ఒక చేతగాని ప్రధానమంత్రిగా ఈ దేశంలో మీరు ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు దీనికి సంబంధించి ఎంత దారుణంగా అంటే ఆ యొక్క ఇందిరాగాంధీ సంబంధించినటువంటి పాత హిందూ పేపర్ తీసుకొచ్చేసి మార్పు చేసే ప్రయత్నం చేసిరు మీరు. అంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తాం చూడండి. అవి చేయలేదు, చేయలేని దాన్ని చాలా స్పష్టంగా హిందూ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఎంత దారుణంగా అంటే వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తున్నది ఇక్కడ నాకు అర్థమైంది. దొరుకుతలేదు, నేను అది మరొకసారి స్టోరీ చేస్తాను మీద. సో ఇది ఒక పరిస్థితి. బొగ్గు నుంచి గ్యాస్, భారీగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆ గ్యాస్తో యూరియా, అమ్మోనియా, మెథనాల్, కృత్రిమ సహజ వాయువు, డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి. ప్రత్యేక పథకం 37,500 కోట్ల ప్రోత్సాహకాలు. దేశంలో 40,000 కోట్ల టన్నులకు పైగా బొగ్గు నిల్వలు. సో నెలకు 140 కోట్ల ఇంధనం ఆదా. హైదరాబాద్ ఐటీలో వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే ప్రయోజనం ఏది? రోజుకు 2.7 కోట్ల కిలోమీటర్ ప్రయాణాలు తగ్గుతాయి. దేశమంతా పాటిస్తే రూపాయి కూడా బలోపేతం. వర్క్ ఫ్రం హోమ్ ససెమిరా అంటున్న కంపెనీలు అంటూ చూస్తున్నాం. వారానికి 100కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసుల కోత, 7 విదేశీ మార్గాల్లో సేవల నిలిపేత. జూన్ నుంచి ఆగస్టు వరకు అమలు. ఎయిర్ ఇండియా ప్రకటన, విమాన ఇంధన ఖర్చులు పెరగడంతోనే అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. మోడీ ప్రకటన ఖర్చే 5,900 కోట్లు. చెప్పేవి పొదుపాటాలు, చేసేవి ప్రచార ఆరబట్టాలు. విషయం ఏంటంటే మొన్న సోమనాథ్ టెంపుల్ సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు సంబంధించి ఒక్కొక్క పేపర్ 34 లక్షల యాడ్లు. అవి 3-4 రోజుల పాటుగా ఆ సోమనాథ్ టెంపుల్ గురించి పెద్ద విపరీత ప్రచారం చేశారు. ఎంత దారుణంగా చూడండి. ఇంత ప్రచార ఆర్భట అవసరమా మోడీ గారు?